అవకాశం ఒక వారం జిల్లాలు అట్లాగే చేసుకుంటే దాదాపుగా 28 కదా ఇప్పుడు 28 వారాలు 28 అంటే దాదాపుగా ఒక ఏడాది అయిపోతుంది. ఆయన చెప్తుంది అదే కళ్ళు మూసుకోవడం అనేది. ఆ ఏడాది అయిన తర్వాత ఇక జనం దగ్గరికి వెళ్ళడం బిగిన్ చేస్తారు, ప్రజల్లో ఉంటారు. సార్ చాలా వరకు సీనియర్ నాయకులు కొంతమంది లేదా బాలినేని శ్రీనివాస్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది దూరం అయ్యారు, అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పార్టీకి నాయకత్వం లోపం కనిపిస్తుందా? కొత్తగా నాయకులు అవసరమా? వలస ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఏ నియోజకవర్గం పెట్టేశారు ఆల్రెడీ. ఇంకా అంతకంటే పవర్ఫుల్ వచ్చి వాళ్ళకంటే బాగుంటదండి. మామూలుగా జగన్ అయితే ఊరికి నట్లు ఎట్ట పడితే అట్ట తీసేయడు తొందరగా. ఎవరికి అప్ప చెప్తే వాళ్ళకి ఫిక్స్డ్. తను ఇక ఏది చివరిలో సర్వేల్లో ఏమన్నా గెలవలేరు అనుకుంటే అప్పుడు ఇవ్వడం, అది క్రిందసారి చేసి చెయ్యాల్చుకున్నాడు. 2019లో అయితే సర్వేల ద్వారా తీసుకున్నటువంటిది సక్సెస్ అయ్యాడు. 2004లో సర్వేలు ఫెయిల్ చేసినాయి అతను. ఏది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్చాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కొంతమందిని కొన్ని నియోజకవర్గాలు మార్చారు, తర్వాత ఎలక్షన్లో వాడు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పాత నియోజకవర్గానికి వెళ్తానంటున్న వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి, ముందు ఇంతవరకు అది తేల్చట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ పెడన, ఆయన ఇప్పుడు మైలవరం కావాలంటున్నాడు. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సరే వెళ్ళిపోయాడు, మొన్నటిసారి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఇతను ఇక్కడ ఉండిపోతాడంటే ఓకేనా? మైలవరం ఫైనల్ గా అతనికి ఇస్తున్నారా? పెడనకి ఇస్తారా? పెడన ఎవరినన్నా ఇస్తారా? అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్